నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు శ్రీ విఠల్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఏపీపీఎస్సీ మాజీ సభ్యులు, శ్రీ దేవిప్రసాద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, ఉద్యోగ సంఘాల ప్రముఖ నేత గతంలో, అలాగే బెవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు, వీరంతా కూడా చర్చలో పాల్గొంటారు. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 69లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. కరెంటును 35 ఏళ్ళు బాధపడ్డాం. నా బాయికాడ కూడా మోటార్లు కాలినాయి. బీఆర్ఎస్ వచ్చినాక, నేను ముఖ్యమంత్రి అయినాక ఒక్కటే ఏడాది బావులా దాన్ని చక్కగా చేసి 24 గంటల కరెంటు ఇయ్యలే. మరి మా అంత సిపాయి లేరంటే కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు మీకెందుకు ఇయ్యే శాతం అయితే లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బుల్డోజర్లు పెట్టి, జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రా అని మన బొందా అని పెట్టి పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నారు. ఇక వశమైతే లేదు రాని భూములు అమ్మకానికి పెడతామట్టు. అమ్మచ్చు, అత్యవసరమైతే కొన్ని అమ్మచ్చు. ప్రజలకు అవసరం లేని ఉంటే, విలువ వచ్చేది ఉంటే, ప్రజల పనుల కోసం కొన్ని అమ్మచ్చు. కానీ ఏదమ్మాలే ఏదమ్మద్దని విచక్షణ ఉండాలి కదా. వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా? ప్రజలను మోసం చేయలేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా? మీరెందుకు కేసులు పెడుతున్నారు నాకు అర్థం కాదు. మీరెందుకు దునుకులాడుతున్నారు? మీరెందుకు బలైతారు? రేపు మీకు రాజకీయాలు ఎందుకు? మీ డ్యూటీ మీరు చేయండి. మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించం, చట్టాలను ఉల్లంఘించం. అయినా నేను ఒక్క మాట మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి, ఎక్కడ ఎవరిని మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టీఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు, మీరు భయపడే అవసరం లేదు. అలా చూసారా మా గవర్నమెంట్ పడగొడతారట. మేమెందుకు పడగొడతాం రా భయ్? మాకేమైనా కాల్చేరు గురుగులో పెట్టినాయా? మేమా కిరికిరి పని చెయ్యం. బిడ్డ మీరే ఉండాలి. ఓట్లు తీసుకున్నారు, చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు, అంతే కదా. మేము పడగొట్టాం, మీ గవర్నమెంట్ పడగొట్టాం. ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తిగా అర్థం కావాలి. మా పార్టీ పక్షాన ఒక్కటే మిమ్మల్ని ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను. డేట్ మీరు ఫిక్స్ చేయండి. ఏ డేట్ మీద అసెంబ్లీ పెట్టమంటారో మీరు ఫిక్స్ చేయండి. మీరు చెప్పిన ప్రతి అంశాన్ని, అది 4 రోజులు కానివ్వండి, 6 రోజులు కానివ్వండి, 8 రోజులు కానివ్వండి, ఈ గడిచిన 10 సంవత్సరాల్లో మీరు చేసిన ఘనకార్యాలని, ఈ 15 నెలల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకి చర్చించటానికి మీరు సిద్ధమా? 10 సంవత్సరాలని గొప్పగా పరిపాలించిన, దేశానికే ఆదర్శం నేనటువంటి గొప్ప గొప్ప మాటలు చెప్తున్నాడు కేసీఆర్కు. ధనిక రాష్ట్రాన్ని ఆనాడు 64,000 కోట్ల రూపాయలు ఉంటే 21 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే 64 సంవత్సరాలు ఎన్నో ప్రాజెక్టులు కట్టిన, నాగార్జున సాగర్ అనే శ్రీశైలం చాలా కట్టిన. అయినా కూడా 64 సంవత్సరాల్లో 21 మంది ముఖ్యమంత్రి పరిపాలిస్తే కేవలం 64,000 కోట్లు అప్పు ఉంటే, మీరు 10 సంవత్సరాలు ఒక్క ముఖ్యమంత్రి ఇలా 8 లక్షల కోట్ల అప్పు చేసింది నిజమా అబద్ధమా? మరి అబద్ధమైతే ఇలా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నెలకు 6,000 కోట్ల రూపాయల పైచిలకు ఎందుకు కంతులు వడ్డీ అసలు కట్టాల్సి వస్తూ ఉంది? ఈరోజు పోలీసుల విషయంలో మాట మాటకు పోలీసులను బెదిరిస్తూ ఉన్నాం, మేము వస్తాం. నీ అంత నీచంగా, నీ అంత దరిద్రంగా పోలీస్ వ్యవస్థను ఎవరు వాడుకోలే. ఫామ్ హౌస్ కాడ కాపలా పెట్టుకున్నావు. ఫామ్ హౌస్ అనేది నీ ప్రైవేటు. నువ్వు రోజు ఫామ్ హౌస్లోనే ఉంటావు. పాపం వాళ్ళు అక్కడనే కాపలా కాయాలి. ప్రజలకు రక్షణ కాదు, నీకు రక్షణ కాసే విధంగా చేసుకున్నావు. ఇది నీ పరిపాలన. మరొక్కసారి మాట్లాడిన ప్రతి మాట అక్కసుతోటి అధికారం కోల్పోయినామని మీ మీద అడ్డుకుంటున్నాం. అక్కడికి ప్రజలు రాకుండా చాలాసేపు మీటింగ్ కాడికి వచ్చి కూర్చున్నావు. కింద జనం లేరు. మీరు టీవీలలో వీడియోస్ రేపు కట్ చేస్తాం. గ్రీన్ మ్యాట్లు వేసారు, చాలా విజువల్ చూపిస్తే సగం మ్యాట్లు ఖాళీ ఉన్నాయి. ఇక ఆయన దయాకర్ రావు, రాజేశ్వరుడి పోలీసులు ఆపుతారు, డైరీ రాస్తాం. వాడు బ్లాక్ డైరీ, ఓ డైరీ, రెడ్ డైరీ. ఏమవుతుందయా? ఇవాళ జరిగినటువంటి మీటింగ్ అటర్ ఫ్లాప్. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో మాట్లాడుతూ ఉన్నావు. రైట్, అవి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, అలాగే
కేసీఆర్ గారి వ్యాఖ్యలు, దానికి వీరి సమాధానాలు ఇవ్వటం జరిగింది. అంతకుముందు చంద్రబాబు గారు యథాప్రకారం తల్లికి వందనం మీద ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాటలు మార్చుతున్నారు అన్నటువంటి వీడియో కూడా చూసాం. ఇక ముందుగా కొన్ని ఏపీ వార్తలు చూసిన తర్వాత కేసీఆర్ గారు అట్లాగే కాంగ్రెస్ వారి చర్చలోకి వెళదాం. కేంద్ర సంస్థల కోట్లలో ఉర్సాకు ఊరికే ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు మార్కెట్ ధరకు భూములు ఇస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెనామీలకు మాత్రం కారు చౌకగా భూపందారం 99 పైసలకే ఇస్తున్నారంటూ కథనాన్ని ఇచ్చారు. 3,000 కోట్ల రూపాయలు విలువైన భూమిని ఊరు పేరు లేని ఒక కంపెనీకి కట్టబెడుతున్న వైనంపై కథనాన్ని ఇచ్చారు. అబ్బో అభివృద్ధి బ్రదర్స్ అంటూ ఓ అవారా కంపెనీకి 3,000 కోట్ల భూముల అంటూ రకరకాల ఈ ఏపీ ప్రభుత్వం నిర్వాహకంపై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ సాగుతోందంటూ అబ్బూరి సతీష్ అన్న ఆయన మీద కూడా, ఆయన రియల్ ఎస్టేట్లో చేసిన దందాలు వీటన్నిటి మీద కూడా కథనాన్ని ఇచ్చారు. అలాగే ప్రశాంత్ భూషణ్ గారు ప్రఖ్యాత లాయర్, వారు ఏమంటారంటే ఆఫీసే లేదు, ట్రాక్ రికార్డ్ లేదు, అయినా 2 నెలల క్రితం పెట్టిన కంపెనీకి 3,000 కోట్ల భూమి ఇంత కారు చౌకగా 99 పైసలకు, మరి ఆయన ఏమన్నారు, ఇంత కారు చౌకగా ఇస్తారా అని ప్రశాంత్ భూషణ్ సైతం ఢిల్లీ నుంచి ప్రశ్నించారు. ఆయన కూడా ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ఇంతవరకు ఏమీ ఇది ఉంటున్నట్లే. సోలార్ ప్యానెళ్లతో కష్టమే, రూఫ్ టాప్ ఏర్పాటుపై ఆసక్తి చూపని ప్రజలు అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. మూసివేత దిశగా ఫైబర్ నెట్ ఇప్పటికే కొన్ని వేల మంది ఉద్యోగాలు పోగొట్టిన ఏపీ సర్కార్ తాజాగా మరొక 800 మందికి పైగా ఉద్యోగులను ఇప్పటికే తొలగించేశారట. 11 నెలల్లో 6.5 లక్షల నుంచి 4.5 లక్షలకి పడిపోయింది వాళ్ళ కనెక్షన్స్. కాంగ్రెస్ ఆలూరు ఇన్ఛార్జ్ దారుణ హత్య, కారును టిప్పర్తో ఢీకొట్టి వేట కొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయి, డ్యామ్ డూమ్ మేము వస్తే అటు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఎన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఏం కాదు, చివరికి తెలుగుదేశం వాళ్ళనే చంపుకుంటున్నారనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఈయన ఎవరో పెట్టారు మరి సోషల్ మీడియాలో, ఒంగోలులో 5 కోట్లు అన్నాడు, కానీ ఆ అంకి మనం చెప్పడం పద్ధతి కాదేమో. లిక్కర్ మాఫియాలో లోకేష్ తలదూర్చడంతో వేరే చౌదరి అన్న ఆయన హత్యకు గురయ్యాడు కదా, ఆ హత్యకి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయని కూడా ఇంకో ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆయనని ఇప్పుడు తేలింది. మరి ఇప్పుడు వాటాల దగ్గర తేడా వచ్చి చివరికి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి ఆ రకంగా ఉన్నాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులపై వేధింపుల పర్వం. ఆరోగ్యం బాగానే ఉందని ఆయన చెబుతున్నా, వీళ్ళు ఆరోగ్యం బాగలేదని చెప్పి విచారణ చేయకుండా, కస్టడీలో తీసుకోకుండా అట్లాగే పోనీ నిజంగా ఆరోగ్యం బాగోపోతే ఆసుపత్రిలో చేర్చాలి కదా, చేర్చట్లా. చివరికి ఒక సీనియర్ డీజీపీ స్థాయి ఆఫీసర్నే ఈ రకంగా తోటి పోలీస్ ఆఫీసర్లు ఇట్లా చేస్తారంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది. ఎంత విధేయులైనా కూడా ప్రభుత్వానికి పద్ధతి లేకుండా వ్యవహరిస్తే రేపు మళ్ళీ వాళ్ళు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా. 85,000 కుటుంబాలకు గృహయోగం, 870 లేఅవుట్ల అనుమతులను పునరుద్ధరిస్తున్న పట్టణాభివృద్ధి సంస్థ. మరి దాంట్లో ఏం మతలబు ఉందో. అమరావతి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం అని యథాప్రకారం రోజు చంద్రబాబు గారు ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. ఆంధ్రులు గర్వించేలా అమరావతి అంటారు. నిన్న విధ్వంసం అంటారు, రేపటి వికాసం అంటారు. నిజంగా 1,00,000 కోట్లు తీసుకొచ్చాయని విధ్వంసం చేసినట్లా 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చిన ఆయన మరి ఏంటో ఆయన వాళ్ళు బిళ్ళబాబాయిలు ఉన్నారు కాబట్టి నడిచిపోతుంది. ఇక కేసీఆర్ తెలంగాణ చేసిన కాంగ్రెస్ అన్నిట్లో ఫెయిల్, మంచిగున్న తెలంగాణను ఆగం చేశారు. బీఆర్ఎస్ రైతోత్సవ సభలో కేసీఆర్ బాధ్యతగా పాలించాం, అద్భుతమైన పనులు చేశామని చెప్పిన కేసీఆర్ ఓరుగల్లు గులాబీ జల్లు ఉద్యమకాలం నాటి సభలను గుర్తు చేసిన రైతోత్సవ సభ. డేట్ ఫిక్స్ చేయండి, అసెంబ్లీకి రండి. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్. బీఆర్ఎస్ అధినేతపై ధ్వజమెత్తిన మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్, సీతక్క. అలాగే కొత్త సీఎస్గా రామకృష్ణారావు గారు. అలాగే విలన్ దేశానికి ఈనాడైనా నాడైనా విలన్ కాంగ్రెసేనని కేసీఆర్. అలాగే రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ విలన్ ఎట్లా అవుతుందని ప్రశ్నించిన మంత్రులు. ఇక నమస్తే తెలంగాణ పత్రిక అయితే చాలా భారీ ఎత్తున సభకు సంబంధించి బ్రహ్మాండమైన ఫోటోని ప్రచురించారు. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు.